శివుడికి విష్ణువుకి భేదం లేదు. మనం అజ్ఞానం కొద్దీ శివుడు వేరు విష్ణువు వేరు అనుకుంటుంటాం. శివుడు నిరంతరం ధ్యానం చేసేది విష్ణువుని, అలాగే విష్ణువు యోగ నిద్రలో ఉండి నిరంతరం తలుచుకునేది శివుణ్ణి. అంచేత ఒకే కాయనికి ఉన్న రెండు వైపులా ఉండేదే శివుడు విష్ణువు. ఉదాహరణకి మనం పొద్దున్న లేచి ఆఫీసులకి పనులకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం డ్రెస్ వేసుకుంటాం, సూట్ వేసుకుంటాం, వాచ్ పెట్టుకుంటాం, ఉంగరాలు పెట్టుకుంటాం. ఆడవాళ్ళైతే నగలు ధరిస్తారు. అలంకరణ అంతే. అలంకరణ ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. అలంకరణలో ఉండే విశేషం ఏమిటంటే విష్ణు తత్వం. దాంతో ఆఫీస్కి వెళ్తాం, పనులు చేసుకుంటాం. అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత మగవాళ్ళు అయితే వెంటనే చొక్కాలు ఇక్కలన్నీ తీసేసి లుంగిలోకి మారుతారు, ఆడవాళ్ళు నైటీలోకి మారుతారు. అంటే శివతత్వం ఎంటర్ అయిందనమాట. ఇక్కడి నుంచి రీఛార్జింగ్ ది బ్యాటరీ అంటే రిలాక్స్ అవుతాం, పడుకుంటాం, పొద్దున్న కల్లా ఎనర్జైజ్ అవుతాం, మళ్ళీ విష్ణుతత్వంలోకి ఎంటర్ అవుతాం. సో పగలల్లా మనకి శక్తినిచ్చేది విష్ణుతత్వం అయితే మనలో బ్యాటరీ ఛార్జ్ చేసేది శివతత్వం. ఇది తెలుసుకోలేక మనం నిరంతరం జీవితాంతం నేను శివతత్వంలోనే ఉంటాను, పడుకుంటా అంటే పెళ్ళం గెంటేస్తుంది. అలాగే నిరంతరం విష్ణుతత్వంలో ఉండడం అసాధ్యం. అంచేత శివ విష్ణువులు ఒక్కరే. అందుకని ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. బయటికేమో లింగ రూపమయ్యా శివా, బయటికేమో లింగ రూపమయ్యా శివ, నువ్వు లోపల శ్రీరంగ రూపమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైన మూడు నామాలేనయ్యా శివా, పైన మూడు నామాలేనయ్యా శివ, నీకు లోన 1000 నామాలంటయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. పైనే అభిషేకాలయ్యా శివా, పైనే అభిషేకాలయ్యా శివ, నీకు అలంకారమంట లోపలయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. బయటికేమో తోలు బట్టలయ్యా శివా, బయటికేమో తోలు బట్టలయ్యా శివ, నీకు లోపల పీతాంబరాలయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. వల్లకాడే వైకుంఠమయ్యా శివా, వల్లకాడే వైకుంఠమయ్యా శివ, నీకు కాలకూటమే అమృతమయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. కడదేర్చేవాడవివే అయ్యా శివా, కడదేర్చేవాడవివే అయ్యా శివ, మమ్ము కాపాడేవాడవివే అయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వు ఎంత వేషగాడివయ్యా శివ. ఎంత పిచ్చివాడివయ్యా శివ.
మంచివాడివయ్యా శివ, నువ్వు ఎంత మంచి, ఎంతెంత మంచి, ఎంతెంత మంచివాడి వయ్యా శివా. అంతే. ఒకసారి నేను ఆటగదరా శివ గానం చేయడానికి మా టీంతో శ్రీశైలం వెళ్ళాను. అక్కడ మేమందరం పాట పాడాక అభిషేకం చేసుకుంటుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. తెల్లటి విభూది, తెల్లటి జుట్టు, వయసు ఒక 70 ఏళ్ళు ఉంటుంది. ఆవిడ అభిషేకం చేస్తూ ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంది. అంటూ ఆవిడ కన్నీటి బొట్టుని శివలింగం మీద జారవిడిచింది. అంటే ఒక విధమైన ఉద్వేగంతో స్టన్ అయిపోయాను నేను. ఎన్ని క్షీరాభిషేకాలు చేస్తే ఇంత పుణ్యం దక్కుతుంది? కన్నీళ్లతో స్వామిని అభిషేకించి ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంది. మల్లికార్జున స్వామిని మల్లన్న అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు. ఈ జన్మకి ఇంతేరా అంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. ఒకసారి శ్రీశైల శిఖరం కనుక వస్తే ఇక జన్మరాహిత్యం అనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటిది ఈవిడ ఈ జన్మకి ఇంతే అంటుంది. చాలంటోంది ఏమిటి అంటే ఇదే లాస్ట్ టైమా లేదా ఇదే ఫస్ట్ టైమా నాకు అర్థం కాలేదు. అప్పుడు నాలో ప్రయత్నంగా ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అన్న వాక్యం రాత్రంతా తిరుగుతోంది. అప్పుడు పుట్టిన పాట ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా, ఈ జన్మకి ఇంతేరా మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. తల్లి గర్భములోన మల్లనా, తల్లి గర్భములోన మల్లనా, నా గుండె సప్పుడు నీవే మల్లనా, ఊపిరి తీసిన మల్లనా, నా ఊపిరి పోసిన మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. వచ్చేటి జన్మాన మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారెడాకును చెయ్యి మల్లనా, మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా, వచ్చేటి జన్మాన మల్లనా, నన్ను మారెడాకును చెయ్యి మల్లనా, మారేడు దళమునై మల్లనా, శిరమున నిమిషమున్నాదాలు మల్లనా.
ఎతికాను మల్లనా, నువ్వు కనిపించనే లేదు మల్లనా, కన్నీళ్లతో నేను మల్లనా నిలువున కాలిపోయానయ్య మల్లనా, ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. గుండెలో ఉన్నావ మల్లనా, గుండెలో ఉన్నావ మల్లనా, మేము గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, గుడ్డోళ్ళమయ్యాము మల్లనా, అందుకే ఈ జన్మకింతేర మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా, ఇంకో జన్మ నాకీ మల్లనా. ఎలా ఉందండి? అద్భుతం కదూ? ఒక్కసారి తనిఖీల బండిసారికి గట్టిగా చప్పట్లండి. కాకపోతే మరొక్కసారి చెప్తున్నానండి, శివభక్తులు ఎప్పుడు శివుణ్ణి